అవ్వాలన్న లక్ష్యంతో మాక్ అసెంబ్లీ నిర్ణయించాలని ఆయన ఉద్దేశించారు. ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్గా ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి 175 మంది పిల్లలు చాలా స్క్రూటినీ తర్వాత సెలెక్ట్ అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేస్తున్నారంటే దానికి ఓన్లీ వన్ బ్యాక్ బోన్ గౌరవనీయులైనటువంటి హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. సో పిల్లలందరికీ మంచి భవిష్యత్తుకు కావాల్సిన పాఠాన్ని నేర్పి అందరి జీవితాన్ని వైవిధ్యభరితంగా తీర్చిదిద్దినటువంటి ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, సహచార మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో సుమారుగా 7 లక్షల మందితో మీరందరూ పోటీపడి ఒక పక్కన ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, క్విజెస్లో పాల్గొని నంబర్ 1 స్థానం సాధించి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొంటాం. నిజంగానే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మాక్ అసెంబ్లీ అనేది ఒక ఉదాహరణ. అంటే మన మనసులో ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఇక్కడ ఈ వేదిక పైన పెద్దలందరినీ నేను కన్విన్స్ చేసాల్సి వచ్చింది. నా ఆలోచన అయితే శాసనసభలోనే పెట్టాలని గౌరవ స్పీకర్ గారితో కూడా నేను అనేక సార్లు చర్చించాను. అప్పుడు ఆయన పార్లమెంట్ ప్రాక్టీసెస్ రూల్ బుక్ తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టలేం, కానీ అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ స్పీకర్ గారు చెప్పారు. అయినా నేను ఒప్పుకోలేదు. ఆయనతో చివరి దశ వరకు కూడా పోరాడా.